పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ అమెరికా యుద్ధంలోకి కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. యుద్ధాన్ని ఆపేందుకు ప్రజాశాంతి పార్టీ చీఫ్ చర్చలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కేఏ పాల్ కామెంట్స్. ఇరాన్ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంతో పోల్చారు కేఏ పాల్. ప్రస్తుతం అమెరికాలోని మయామిలో కేఏ పాల్ ఉన్నారు. ట్రంప్ నేషనల్ వేదికగా రిపబ్లికన్ నేతలతో భేటీ అయ్యారు. యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించారంటూ కేఏ పాల్ ఈ మేరకు కూడా చెప్పారు. భేటీ అయినట్లుగా తను చేసినటువంటి ప్రపోజల్కి యుద్ధాన్ని ఆపేందుకు కూడా అంగీకరించారంటూ కేఏ పాల్ చెప్పటము, నేతన్యాహు కూడా అంగీకరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇక వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందంటూ కేఏ పాల్ చెప్పటం, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ప్రియమైన స్నేహితులారా, నేను మయామి నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో ట్రంప్ డోరల్ ప్లేస్ నుండి. ఈ రోజు వరకు ట్రంప్ గారు ఇక్కడే ఉన్నారు. నేను న్యూస్ లో చెప్పకూడదని, అసలు ఈ యుద్ధాన్ని మనం ఆపలేమని, దేవుడు తప్ప ప్రార్థనలు తప్ప ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, రవాండా బురుండి యుద్ధం కాదు, లైబీరియా యుద్ధం కాదు, నైజీరియా ముస్లిం క్రిస్టియన్ యుద్ధం కాదు, సౌత్ సుడాన్ నార్త్ సుడాన్ యుద్ధం కాదు, ఐవరీ కోస్ట్ యుద్ధం కాదు. ఇలాంటి యుద్ధాలు ఎన్నో ఆపాం. ఇది ప్రపంచ యుద్ధం. చైనా, రష్యా, నార్త్ కొరియా అమెరికాను బాంబు చేయడానికి రెడీ అయిన యుద్ధం, న్యూక్ చేయడానికి రెడీ అయిన యుద్ధం. అమెరికన్ వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి, ఇరాన్ ఊరుకుందా? యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఇతర లొకేషన్స్ అమెరికన్ బేస్ల్ని దెబ్బ కొట్టి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. ఇగో ఫిబ్రవరి 5 నుండి సీక్రెట్ గా ఎంత టాక్స్, ఇది యుద్ధం అవ్వకూడదనే ఫిబ్రవరి 22 చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెట్టాం. సో దేవుని కృపలో మిరకల్స్ జరుగుతున్నాయి. ట్రంప్ గారు ఒప్పుకున్నారు, ఇరానియన్ లీడర్స్ ఒప్పుకున్నారు, నెతన్యాహు కూడా పూర్తిగా ఒప్పుకునేటట్టు. ఇంకా నాకు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, సెప్టెంబర్ టైం ఇవ్వండి, ఇరాన్ మొత్తం నాశనం చేసి పడేయాలి అన్నది కాకుండా, ఇప్పుడే ఎక్కువైతే వారం రోజులు అయితే ఈ రోజు రేపే యుద్ధం కంప్లీట్ గా ఆగిపోవాలని ప్రేయర్ చేయండి. నా క్షేమం కొరకు ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నేరుగా తెలుసుకుందాం. వెంకట్, మరో వారం రోజుల్లో యుద్ధం మిగుస్తుందంటూ కూడా కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఇస్రాయేల్ ఏదైతే మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి యుద్ధం ఉందో, ఇది కొంత అంటే కేఏ పాల్ అన్నట్లుగా ప్రపంచ యుద్ధం మాదిరిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎప్పుడైతే దాడులు చేస్తూ వస్తుందో అక్కడి నుంచి కూడా ఆ గల్ఫ్ దేశాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా దాదాపుగా, అంటే ఇరాన్ పై నేరుగా యుద్ధం చేయకపోయినా సరే భవిష్యత్తులో తమ రక్షణకు ఇబ్బంది కలిగితే మాత్రం, తమ భద్రతకు ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా దాడులు చేస్తామని వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇటు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలపై, ఇజ్రాయెల్ కూడా లెబనాన్ కానీ కొన్ని ప్రాంతాలపై కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం ఆపకపోతే అనవసరంగా ప్రపంచానికి సమస్య తలెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గ్యాస్ విషయంలో కానీ, చమురు విషయంలో కానీ, అదేవిధంగా ఎరువుల విషయంలో కానీ, ఇలా మరికొన్ని కీలక ఆర్థిక మాంద్యం సంబంధిత సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల గత 2 రోజుల నుంచి కూడా ట్రంప్ సలహాదారులు కూడా యుద్ధాన్ని ఆపాల్సిందే అనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు అనే వార్తలు కూడా దాదాపుగా వస్తున్నాయి. ఈ సమయంలో కేఏ పాల్ అటు ఇరాన్ లీడర్లతో కానీ, అదేవిధంగా అటు అమెరికా వెళ్ళి, ఇరాన్ నుంచి అమెరికా వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి లీడర్లతో కానీ, ఇలా దాదాపుగా ఆయన ట్రంప్తో సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపినట్లుగా కూడా ప్రకటించారు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఒక అధికారిక ప్రదేశంలో ఆయన ఉండి చేసినటువంటి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాబట్టి మరి అంటే సాధారణంగా యుద్ధాలు ఆపే విషయంలో కేఏ పాల్ ముందుంటారంత గతంలో మనం కూడా వింటూ వచ్చాం. మరి ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఏదైతే ప్రపంచ యుద్ధంగా దీన్ని అభివర్ణిస్తూ ఆయన ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతవరకు దీన్ని ఆపగలుగుతారు ఏంటి అనేది కూడా చూడాలి. అంటే మనం జనరల్ గా కూడా వెంకట్ మనం చూసినప్పుడు కేఏ పాల్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఏదన్నా ఎక్కడైనా ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు కూడా వెంటనే కూడా దాని మీద స్పందిస్తూ ఉంటారు ఆయన. అంటే ఈ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ ఏ రకంగానైతే తన గురించి తాను చెప్పుకుంటాడు, కేఏ పాల్ కూడా అలానే చెప్తూ ఉంటారు. కొంతమంది దీన్ని హాస్యాస్పదంగా తీసుకునేటువంటి పరిస్థితులను కూడా మనం చూసాము. అంటే దీన్ని కేఏ పాల్ కామెంట్స్ హాస్యాస్పదంగా చూడలేదు. ఎందుకంటే ఆయన గతంలో కొన్ని విజయాలు సాధించారనేది చాలా మంది చెప్పేటువంటి మాట. అందుకే ఆయనకు ఎవాంజలిస్ట్ గా కూడా మంచి గుర్తింపు కూడా లభించింది. అంటే శాంతి చర్చల ద్వారా అంటే మనం ఇక్కడ కమిడియన్ గా చూస్తాం కానీ
అటు ప్రపంచ దేశాల్లో ఆసియాలో ఆఫ్రికాలో కానీ లేదంటే యూరోప్ కంట్రీస్ లో కానీ అమెరికాలో కానీ ఆయన ఎక్కడ కూడా కమీడియన్ గా చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఆయనకి చాలా మంచి గుర్తింపు ఉంది. కాకపోతే ఇక్కడ ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ వీటి కారణంగా ఆయన కొంత అంటే చేసిన దాన్ని ఎక్కువగా చెప్పుకోవడం వల్ల ఆయన కొంత కమీడియన్ అయిపోయారు తప్ప ఆయన కొంత వర్తబుల్ క్యాండిడేట్ అనేది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే ఇప్పుడు కొంత మనం చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి అటు ముస్లిం దేశాలకు సంబంధించి కానీ లేదంటే ఇటు యూదులకు సంబంధించి కానీ అటు క్రైస్తవులకు సంబంధించి కానీ మొత్తం ఆయన కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యం కూడా ప్రపంచంపై పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు భారత్ ఎంత సఫర్ అవుతుందో మనం సైలెంట్ గా చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి యుద్ధం కనుక భవిష్యత్తులో ఆగకపోతే మాత్రం ఇది మరిన్ని పరిణామాలకు కూడా దారి తీసే అవకాశం ఉంది అనే భయం కూడా వ్యక్తమవుతుంది. అందుకని ఆయన అంటే ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఇక్కడ మనం ఆయన కామెడీగా చూడటానికి లేదు. ఎందుకంటే ఆయన మొన్న ఇరాన్ లో ఉన్నాడు. ఇరాన్ లో పక్కన విమానాలు కదలట్లేదు. కదలనప్పుడు ఆయన అక్కడి నుంచి ఎలా అమెరికా వెళ్ళాడు అనేది కూడా కొంత ప్రధాన ప్రశ్న కదా. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం కామెడీగా చూడకుండా ఓకే ఆయనకున్నటువంటి వర్త్ ఆయనకుంది. కాబట్టి మనం ఇటువంటి విషయాలు ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. దాన్ని మనం కామెడీగా ఎందుకు చూడాలి? ఎవరు కృషి వాళ్ళు చేస్తున్నట్లే కదా. అయితే ఇక కేఏ పాల్ చెప్పినటువంటి మాటలను కానీ వీటన్నిటిని కూడా అంటే ఒక వారంలో యుద్ధం ఆగుతుంది, ఇవన్నీ కూడా డెఫినెట్గా కూడా మనం అందరం కూడా అంటే వేచి చూడదగినటువంటి పరిణామాలుగా మనం చూడొచ్చు అంటారు. అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంటే కేఏ పాల్ ఇందులో ప్రయత్నించి సక్సెస్ అవుతున్నాడా లేదా అనేది మనం చెప్పలేము. కానీ ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసుకుంటున్నాడు. చిన్న ప్రయత్నమా పెద్ద ప్రయత్నమా ఆయన స్థాయికి తగ్గ ప్రయత్నం ఆయన చేసుకున్నాడు. కానీ ఒక పక్కన ట్రంప్ పై మాత్రం గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోందనే మాట మనం వింటున్నాం. నిన్న మొన్న కూడా మనం చూసినటువంటి వార్తల ప్రకారం చూస్తే అటు అంటే కార్పొరేట్ కంపెనీలు కానీ లేదంటే ట్రంప్ సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తే మేము ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉందనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతుంది. కాబట్టి యుద్ధాన్ని కొంత ఆపాలి అనే ఆందోళన కూడా అటువైపు నుంచి ఉంది. కాబట్టి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటువంటి చర్చలు అంటే కేఏపాలే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచ రాజకీయాల మీద అవగాహన, భౌగోళిక రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో తమ ప్రయత్నాలు అయితే తాము చేస్తూనే ఉంటారు కదా. అదే చూడు ఆ విధంగానే రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ఇక మరో వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుంది. వీలైతే ఇవాళ రేపో కూడా యుద్ధం ముగిచేలా కూడా చర్యలు చేపడదామంటే మధ్యవర్తిత్వం వహిస్తున్నా అంటూ కూడా కేఏ పాల్ మాట్లాడారు. ఇక కేఏ పాల్ అంటే మనం చూస్తూ ఉన్నాము మయామిలో ప్రెజెంట్ ఆయన ఉన్నటువంటి వీడియోను కూడా రిలీజ్ చేశారు. తను ట్రంప్తో మాట్లాడినట్లుగా చెప్పారు. ఈ యుద్ధం వారం రోజుల్లో ఆగుతుంది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా ప్రపంచ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు.